ఇవాళ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. సొంత అన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు. ఆయన అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైతే గత కొద్దేళ్లుగా మీరు మీ పార్టీ నేతలంతా చేస్తున్న ఆరోపణలు, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు కూడా చేస్తున్న ఆరోపణలకి స్టాంప్ వేసినట్టుగా అవే వర్డ్స్ని రిపీట్ చేస్తున్నారు. దానివల్ల వైఎస్ఆర్ పార్టీకి ఏమైనా నష్టం, టీడీపీకి లాభం ఏమైనా ఉందా? ఇప్పుడు గత సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, పోలిట్ బ్యూరో మెంబర్లు కానీ చెప్పింది వాస్తవం అనేది చెప్పేది ఇప్పుడు షర్మిల చెప్తాంది. ఆ రోజు కూడా ఎవరు చంద్రబాబు నాయుడు ఏది అబద్ధాలు చెప్పలేదు, జరిగిన వాస్తవాలు చెప్తా. ఈ రాష్ట్రంలో జరిగింది, జరగబోయేది పూర్తిగా ఆయన చెప్తా వచ్చాడు ప్రజలకు. అది మింగుడు పట్టలేకనే అతని మీద తప్పుడు కేసులు పెట్టి ఇతను ఇంకా ఎక్కువ చెప్పేస్తాడని చెప్పి లోపల పెట్టేసినారు 55 రోజులు. ఇప్పుడు షర్మిల గారు వచ్చినారు. ఇప్పుడు నీకు షర్మిల వచ్చి పూర్తిగా వాళ్ళన్న చేసే అవినీతి, ఈ రాష్ట్రంలో జరిగిపోయేది అవినీతి, జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన పూర్తిగా ఇది పనికిరాని పరిపాలన అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పిందో అదే చెప్తా ఉంది. ఎందుకంటే నువ్వు పూర్తిగా వేరే ఆలోచన ఏం చెప్పలే. ఇక్కడ జరిగిండేది 100కు 100% ఇవి నిజాలు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసేది ఎంత పూర్తిగా అవినీతి పరిపాలన, ఏది ఇతను ప్రజలకు కానీ, రైతులకు కానీ, రాష్ట్రానికి కానీ ఏ కోశాన మేలు చేయడం లేదు, చెయ్యిపోడు అని చెప్పింది ఆమె సత్యం చెప్తా వస్తుంది. ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు. దానికి దీనికి పూర్తిగా తేడా ఏమాత్రం చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి, షర్మిల చెప్పిన దానికి ఏమాత్రం తేడా లేదు. ఈ మంత్రులు అవినీతి పరులే, ఈ ముఖ్యమంత్రి అవినీతి పరులే, సొంత చెల్లెలే చెప్తాను. అదే మీరు చెప్తే అది రాజకీయం అవుతుంది. మీరు ప్రతిపక్షం కాబట్టి జగన్ మీద టార్గెట్తో ఆరోపణలు చేసినట్టు అవుతుంది. కానీ సొంత రక్తం పంచుకు పుట్టిన, తోడబుట్టిన సొంత చెల్లెలే అన్న మీద ఆరోపణలు చేస్తోంది. ఇది బాగా వెళ్ళే అవకాశం లేదు జనాల్లోకి. 100% వెళ్తుంది. జనాల్లో దాన్ని స్వీకరిస్తారు, వాస్తవాలు తెలుసుకుంటాడారు. ఇప్పుడు వివేకానందుడి కూతురు చెప్తా ఉంది, వివేకానంద హత్య చేసింది ఎవరు అని చెప్పి వివేకానందుడి కూతురు చెప్తా ఉంది. ఈమె షర్మిల కూడా చెప్తా ఉంది, మా బాబాయిని ఏ విధంగా చంపినారు, ఏ విధంగా వైసీపీ వాళ్ళు హింసిస్తూ ఉన్నారని వాస్తవాలు ప్రజలు చెప్తాను. కోడికత్తి శ్రీను చెప్తా ఉంది, వాళ్ళ అమ్మ చెప్తా ఉంది. ఇవన్నీ డ్రామాలు ఒకటొకటి వాస్తవాలన్నీ బయట వచ్చేస్తాయి కదా. ప్రజలు ఇంకా గమనించకపోతే ఇంకేం పూర్తిగా గమనిస్తాడు ప్రజలు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద మీరు ఎన్నో